ఓం శాంతి. మన ఆలోచనల నియంత్రణ తప్పి నిరంతరం అవే తిరగడానికి ప్రధాన కారణం మన ఆలోచనల మూలం ఏమిటి అని తెలుసుకోవటం. మనం ఏవైతే వింటామో, చదువుతామో మరియు చూస్తామో దాని ద్వారానే మన ఆలోచనలు మరియు భావనలు ఏర్పడతాయి. మనం చూసే, చదివే, వినే వాటిని బట్టి మన భావోద్వేగ ఆహారం తయారవుతుంది. మనం తీసుకునే ఆహారం శరీరాన్ని ఎలా తయారు చేస్తుందో, అలాగే మనం చూసే మరియు వినే విషయాలు మన ఆలోచనలను నిర్దేశిస్తాయి. 25-30 సంవత్సరాల క్రితం పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్లు వినేవారు. కానీ నేడు పిల్లలు ఎవరి మాట వినడం లేదనే ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం మనం రోజు వారి జీవితంలో విని, చదివి, చూస్తున్న సమాచారమే. కాబట్టి మనం తీసుకునే ఆహారం శరీరాన్ని ఎలా నిర్మిస్తుందో, అలాగే మనం వినే, చదివే మరియు చూసే విషయాలు మన ఆలోచనలను, భావాలను మలుస్తాయి. ఇది ఖచ్చితంగా ఉంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచంలో మారిన అత్యంత ముఖ్యమైన విషయం మనం విని, చదివి, చూసే విషయాలే. ఈ భావోద్వేగ ఆహారాన్ని సరిగ్గా పరిశీలించుకుని మార్చుకుంటే మన జీవితానికి మనమే రాజులం కావచ్చు. మనం ఏ మద్యపాల ద్వారా సమాచారాన్ని స్వీకరిస్తున్నామో గమనించాలి. టీవీ, ఫోన్, ఇంటర్నెట్ మరియు చుట్టూ ఉండే వ్యక్తుల ద్వారా నిరంతరం ఎన్నో విషయాలు మనలోకి వస్తూ ఉంటాయి. రోజంతా ఫోన్ను పట్టుకుని ఉండటం, సాయంత్రం టీవీ స్క్రీన్ల ముందు గడపడం, కంప్యూటర్ల ముందు కూర్చోవడం వంటి అలవాట్లే నేడు మన జీవితానికి ప్రభావితం చేస్తున్నాయి. రోజంతా టీవీలు, ఫోన్లు, కంప్యూటర్ల ముందు కూర్చోవడం, గడపడం వల్ల మనపై తీవ్ర ప్రభావం పడుతుంది. మనం చూసే మరియు వినే విషయాలపై నియంత్రణ లేకపోతే మన ఆలోచనలో బలహీనతలు మొదలవుతాయి. మనం చూసే ప్రతి కాంటాక్ట్లోనూ కామం, క్రోధం, లోపం, మోహం, అహంకారం, ఈర్ష్య, భయం వంటి నెగిటివ్ విషయాలుంటే మనం కూడా నెగిటివ్గా మారకుండా ఎవరూ ఆపలేరు. మన పిల్లలు కేవలం జంక్ ఫుడ్ మాత్రమే తింటే వారిని మనం ఆరోగ్యంగా ఎలా ఉంచలేము. అలాగే మన మనస్సు కూడా నిరంతరం నెగిటివ్ అలాంటి జంక్ ఫుడ్ మాత్రమే తీసుకుంటే మన మనసుని ఆరోగ్యంగా మార్చుకోవడం అనేది కూడా అసాధ్యం. మనం టీవీలు, సినిమాలు, పాటల ద్వారా లేక ఫోన్లో చూసే ప్రతి కాంటాక్ట్లోనూ ఏదో ఒక రూపంలో నెగిటివిటీ వైబ్రేషన్స్ ఉంటున్నాయి. ఏదో ఒక రోజు సమోసా లాంటి జంక్ ఫుడ్ తింటే పెద్దగా సమస్య రాకపోవచ్చు. కానీ మనసులో నిరంతరం ఇలాంటి నెగిటివ్ కంటెంట్ను నింపుకుంటే అది మన పూర్తి అదృష్టాన్ని మరియు శరీరం యొక్క ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మనం రోజు టీవీ, ఫోన్లు చూస్తూ పిల్లల్ని టీవీ కట్టేయమని చెప్తూ ఉంటాం. కానీ మనమే సరిగ్గా ఉండనప్పుడు పిల్లలకి చెప్పే అర్హత మనకి ఉండదు. ఎందుకంటే ఒక బానిస చెప్పిన మాటను మరో బానిస వినడు. మనమే మన జీవితానికి రాజులుగా మారితేనే మన పిల్లల్ని కూడా మంచి సంస్కారవంతులుగా మనం తీర్చిదిద్దగలుగుతాము. అకాడమిక్ చదువుల విషయంలో తల్లిదండ్రులు స్వయంగా చదవకపోయినా పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లు లేక అధికారులుగా చేయవచ్చు. కానీ మంచి సంస్కారాలు నేర్పించే విద్య అనేది అలా కాదు. తల్లిదండ్రులు స్వయంగా ఆ సంస్కారాలను ఆచరించకుండా కేవలం పిల్లలకు నేర్పించడం సాధ్యం కాదు. మనం మన మనసుతో రాజులం కానంత వరకు పిల్లల్ని సరైన మార్గంలో నడిపించలేము. రాత్రి పడుకునే ముందు కుటుంబాలు విడిపోవడం గురించిన సీరియల్స్ లేక ప్రపంచంలో తలకిందులవుతుందని తెలిపే వార్తల్ని చూస్తూ నిద్రపోతూ ఉంటాము. ఇలాంటి నెగిటివ్ విషయాల్ని మనసులో నింపుకొని పడుకుంటే మనకు మంచి నిద్ర ఎలా పడుతుంది? శరీరం నిద్రపోయినప్పటికీ మనసు ఉదయం వరకు ఆ ఆలోచనలతోనే అశాంతిగా ఉంటుంది. రోజంతా మనసు అలసిపోవడానికి మరియు రాత్రి సమయంలో సరిగ్గా గాఢ నిద్ర పట్టకపోవడానికి ప్రధాన కారణం పడుకునే ముందు ఫోన్లు, టీవీలతో సమయం గడపడమే. నిద్ర అనేది శరీరం కోలుకోవడానికి మరియు శక్తిని పునరుద్ధరించుకోవడానికి చాలా ముఖ్యం. కానీ నిద్రకు ముందు మనం చూసే చెడు విషయాలు ఆ విశ్రాంతిని భగ్నం చేస్తాయి.
ఈ చిన్న మొబైల్ ఫోన్‌ను కనిపెట్టిన వారు ఒకప్పుడు మనుషులు. దీనికి 24 గంటలు బానిస అయిపోతున్నారని ఊహించని ఉండరు. వాళ్ళు కనిపెట్టిన వాళ్ళు ఇలా ఊహించి ఉండరు. ఒకే చోట ఉండే టెలిఫోన్‌కి బదులుగా ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చనే ఉద్దేశంతో మాత్రమే దీన్ని తయారు చేశారు. కానీ మనం ఈ ఫోన్‌ను ఎలా మార్చుకున్నామంటే ఏదైనా పోయినా పర్వాలేదు కానీ ఫోన్ మాత్రం దూరంగా ఉండకూడదనే స్థితికి మనం చేరుకున్నాము. ఈ చిన్న ఫోన్ మనిషితో పాటు ఎప్పుడూ ఉండాలని తయారు చేయలేదు కదా! కానీ ఇప్పుడు అది మన నిత్యావసర వస్తువులాగా మారిపోయింది. 1990ల వరకు ఒక ఫోన్ కాల్ కోసం పక్కింటికి వెళ్ళాల్సొచ్చేది. కానీ నేడు మన పక్కనే ఉన్న వారితో మాట్లాడడానికి కూడా ఫోన్ తప్పనిసరి అయింది. ఫోన్ మనకు సహాయకారిగా ఉండాల్సింది పోయి, మనం దానికి బానిసలుగా మారిపోయాం. నిజానికి ఇప్పుడు మనం ఎవరికి బానిసలుగా మారామో ఒక జాబితా తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక పరికరం మనల్ని ఏ స్థాయిలో నియంత్రిస్తుందంటే, కనీసం ఒక్క నిమిషం నెట్వర్క్ రాకపోయినా, ఫోన్ పనిచేయకపోయినా మనం తీవ్ర ఆందోళనకి గురి అవుతున్నాము. ఫోన్ ఎక్కడైనా మర్చిపోతే చిన్నపిల్లలు తప్పిపోయినప్పుడు ఎంత కంగారు పడతారో, అంతటి ఆందోళన మనకి కలుగుతుంది. ఇది కేవలం ఒక వస్తువు మాత్రమేనని గుర్తుంచుకోవాలి. దీనికి మనపై అంతటి అధికారం ఉండకూడదు కూడా. ఫోన్‌ను మనం ఒక పరికరంగా ఉపయోగించుకోవాలి. కానీ అది మనల్ని నియంత్రిస్తుంది. ఈ ఆధునిక సాంకేతికతను మనం సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల అది మన జీవితాల్ని శాసిస్తుంది. మనం ఫోన్‌కు బానిసలయ్యామా? లేక ఫోన్ మనకు సేవకుడిగా ఉందా అని ఆలోచించుకోవాలి. ఫోన్‌ను రాజులాగా అంటే ఒక ఉపయోగకరమైన సాధనంగా మాత్రమే వాడుకోవాలి. ఫోన్‌ను మనం నియంత్రించాలంటే ముందుగా మనం చేయాల్సిన పని నోటిఫికేషన్‌లను ఆపివేయటం. నిరంతరం వచ్చే నోటిఫికేషన్ శబ్దాలు మన మనసుని విక్షేపం కలిగిస్తాయి. ఫోన్ మోగకపోయినా ఏదో సౌండ్ వినిపించినట్లు మనకు అనిపిస్తుంది. నిజానికి ఏదైనా అత్యవసర విషయం ఉంటే ఎవరైనా కాల్ చేస్తారు. అంతేకానీ మెసేజ్‌లు ఎప్పుడూ అత్యవసరమైనవి కావు. కానీ ప్రతి మెసేజ్‌ని అత్యవసరమని భావించి మనం దానికి స్పందిస్తున్నాం. ఇది మన శక్తిని క్షీణించేస్తుంది. మనం ఫోన్‌లోని నోటిఫికేషన్‌లు చూస్తూ ప్రతి నిమిషం దానికి ఆకర్షితులు కావడం వల్ల అది ఒక బలమైన అలవాటుగా మారిపోతుంది. ఫోన్ మోగకపోయినా మనం పదే పదే దాన్నే చూస్తూనే ఉంటాం. దీనిని అరికట్టడానికి రోజులో ఒక సమయాన్ని లేక ప్రతి గంటకు ఒకసారి మాత్రమే మెసేజ్‌లు చెక్ చేసుకునేలాగా ఒక క్రమశిక్షణను అలవర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల అనవసరమైన విక్షేపణలు తగ్గుతాయి. సమాజంలో ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్న వారందరికీ కూడా సమయం దొరకడం కష్టం. అయినప్పటికీ ఎంతోమంది క్రమశిక్షణతో ఉదయం 7 నుండి 8 గంటల వరకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేందుకు సమయాన్ని కేటాయిస్తున్నారు. దీన్ని అలవాటుగా చేసుకున్న వారికి తమ ఆలోచన విధానంలో వస్తున్న సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. మన జీవితంలో ఈ చిన్న మార్పుని తీసుకురావడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని మనం ఆలోచించుకోవాలి. మన జీవితంలో రోజును ఎలా ప్రారంభిస్తున్నామనేదే చాలా ముఖ్యం. రోజు ఉదయం 7 నుండి 8 గంటల మధ్య దైవిక జ్ఞానాన్ని, ఉన్నతమైన ఆలోచనలను మన మనసులో నింపుకోవడం వల్ల మన ఆలోచన శక్తి పదును తేలుతుంది. దీనివల్ల మన అసలైన సంస్కారాలు పనుల్లో కనిపించడం మొదలవుతాయి. రోజును ఈ విధంగా ప్రారంభించడానికి మనం సిద్ధంగా ఉండాలి. మన జీవితానికి మనమే రాజులుగా మారడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒకవేళ మనం ఈ సమయాన్ని కేటాయించకపోతే ఉదయం నిద్ర లేవగానే మనం చేసే మొదటి పని ఫోన్ చూడటమే అవుతుంది. అది మనకు తెలియకుండానే మన మనసును బాహ్య ప్రపంచపు ఆలోచనలతో నింపేస్తుంది. కాబట్టి ఉదయం వేళ దైవిక జ్ఞానంతో రోజును మొదలుపెట్టడం అనేది మన మనసుపై మనకు నియంత్రణను పెంచుతూ ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే ఈ మొబైల్ ఫోన్‌ను చూడకూడదనేది ఒక ముఖ్యమైన నియమం. గాఢ నిద్ర నుండి లేచిన వెంటనే మన మనస్సు ఒక బ్లాటింగ్ పేపర్ లాగా అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది. ఆ సమయంలో మనం ఏ విషయాన్ని అయితే మనసులో నింపుకుంటున్నామో అది నేరుగా మన ఉపచేతన మనసులోకి వెళ్ళిపోతుంది.
కాబట్టి కనీసం ఒక గంట పాటు ఫోన్‌ని చూడకుండా ఉండడం చాలా అవసరం. ఏవైనా అత్యవసర విషయాలు ఉంటే ఫోన్ కాల్ వస్తుంది. కానీ ఉదయం లేవగానే మెసేజ్‌లు, ఈమెయిల్స్, సోషల్ మీడియా లేక వార్తలు చూడడం ద్వారా మనం బాహ్య ప్రపంచంలోని నెగెటివ్ శక్తిని మనలోకి ఆహ్వానిస్తున్నాం. దీనివల్ల మన అంతర్గత ప్రపంచం కూడా బయట ప్రపంచం లాగే అశాంతితో నిండిపోతుంది. ఉదయం వేళ మన మనసులోకి ఎటువంటి సమాచారాన్ని నింపుకోవాలి అనేదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. జీవితాన్ని జీవించడానికి 2 మార్గాలున్నాయి. ఒకటి, ఉదయం లేవగానే బయట ప్రపంచపు సమాచారాన్ని మనసులోకి నింపుకోవడం. రెండవది, ఆధ్యాత్మిక సాధన ద్వారా లేక మెడిటేషన్ ద్వారా దైవిక శక్తిని, జ్ఞానాన్ని మనసులోకి నింపుకోవటం. మొదటి మార్గాన్ని ఎంచుకుంటే మన మనసు రోజంతా అలజడితో, ఆందోళనతో గడుస్తుంది. రెండో మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా మనసులో పవిత్రత, శాంతి, ప్రేమ మరియు శక్తి అనే సంస్కారాలు మేల్కొంటాయి. మన అంతర్గత స్థితి ఎప్పుడైతే శాంతి మరియు శక్తులతో నిండి ఉంటుందో, అప్పుడు మనం బాహ్య ప్రపంచాన్ని కూడా మెరుగ్గా నియంత్రించగలం. ఎందుకంటే మన అంతర్గత సంస్కారాలే మన బాహ్య ప్రపంచాన్ని నిర్మిస్తాయి. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే మనం చేసే ఒక చిన్న పని మన రోజంతా ఎలా సాగుతుందో మరియు మన జీవితం ఎలా మారుతుందో నిర్ణయిస్తుంది. మనం మన మనసులోనిది ఏది నింపుతున్నామనేదే అంతిమంగా మన వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఉదయం నిద్ర లేవగానే మనం బాహ్య ప్రపంచంలోని విషయాల్ని మనసులోకి నింపుకుంటే ఆ రోజంతా మనసు టెన్షన్, భయం, కోపం మరియు విమర్శలతో కూడిన ఆలోచనలతోనే నడుస్తుంది. ఉదయం మనం చేసే ఈ ఒక్క పని మన అంతర్గత ప్రపంచాన్ని మరియు బాహ్య ప్రపంచాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక గంట పాటు దైవిక జ్ఞానం మరియు మెడిటేషన్‌కి కేటాయించడం చాలా అవసరం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరియు ధ్యానాన్ని పాటించటం వల్ల తమ అదృష్టం, జీవితం మరియు సంస్కారాలు మారాయని ఎంతోమంది అనుభవపూర్వకంగా చెప్తారు. ఇది ప్రయత్నించి ఫలితాన్ని చూసిన పద్ధతి లక్షలాది మంది ఈ మార్పుని అనుభవించారు. మీరు మీరు కూడా మీ జీవితాన్ని, మీ పిల్లల భవిష్యత్తుని మార్చుకోవాలనుకుంటే ఈ చిన్న మార్పును మీ దినచర్యలో చేర్చుకోవడం తప్పనిసరి. మనం మన జీవితంలో తీసుకురావాల్సిన మార్పు చాలా చిన్నది. రోజువారీ అలవాట్లలో భాగంగా ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూడడం, వార్తాపత్రికలు చదవడం లేక టీవీ ఆన్ చేయడం వంటి పనులను ఆపివేయాలి. రోజును జ్ఞానం మరియు ధ్యానంతో ప్రారంభించడం వల్ల మనసు ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంటుంది. ఆ తర్వాత రోజంతా మనం ఫోన్ లేక టీవీ చూస్తున్నప్పుడు కూడా మనం చూస్తున్నది లేక వింటున్నది ఏమిటి అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫోన్ ఉపయోగించేటప్పుడు లేక ఏదైనా చూస్తున్నప్పుడు అందులో ఏదైనా నెగెటివ్ విషయం కనిపిస్తే వెంటనే మనం జాగ్రత్తగా కావాలి. ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ లేక 2 దేశాల మధ్య సమస్యల వంటి నెగెటివ్ విషయాలు మనసులోనికి నింపుకోకూడదు. దానికి బదులుగా భగవంతుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ సమస్యలో ఉన్న వారికి శాంతిని, శక్తిని మరియు అలానే ఆశీర్వాదాలని పంపాలి. బాహ్య ప్రపంచంలోని విషయాలను మన మనసులోకి నింపుకోవాలా? లేక భగవంతుడి జ్ఞానాన్ని మనసులో నింపుకొని ఆ శక్తిని ప్రపంచానికి అందించాలా అనేది మన ఎంపిక పైనే ఆధారపడి ఉంటుంది. మనం జీవితాన్ని ఎలా జీవించాలనుకుంటున్నాం అనేది మన ఎంపిక. బాహ్య ప్రపంచంలోని అనవసరమైన విషయాలను మనసులోకి నింపుకొని బానిసలుగా జీవించాలా? లేక భగవంతుని జ్ఞానాన్ని మనసులోకి నింపుకొని ప్రపంచానికి శాంతిని అందించే రాజులుగా జీవించాలా? అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఉదయం ఎలాగైతే ఒక గంట సమయం కేటాయించామో, అలాగే రాత్రి పడుకునే ముందు కూడా ఒక గంట ముందు ఫోన్, టీవీలని పూర్తిగా నిలిపివేయడం చాలా ముఖ్యం. మీకు గాఢ నిద్ర కావాలంటే రాత్రి పడుకునే ముందు ఫోన్, టీవీలను చూడడం ఆపివేయాలి.
గాఢ నిద్ర కేవలం మనసును శక్తివంతంగా చేయడమే కాకుండా శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పడుకునే ముందు మనసులో ప్రశాంతత ఉంటేనే శరీరం బాగా కోలుకుంటుంది. మనం నిద్రపోయేది కేవలం విశ్రాంతి కోసం మాత్రమే కాదు, మన శక్తిని మళ్ళీ హీలింగ్ కూడా చేసుకోవడానికి, మళ్ళీ తిరిగి శక్తిని పుంజుకోవడానికి. చిన్నతనంలో తల్లిదండ్రులు ఏదైనా గొడవ జరిగితే రాత్రి పడుకునే ముందు దాన్ని పరిష్కరించుకోమని చెప్పేవారు. అంటే మనసులో ఎలాంటి భారాలు లేక కోపతాపాలు పెట్టుకుని నిద్రపోకూడదని వారి ఉద్దేశం. కానీ నేడు మనం మన సమస్యల్ని కాకుండా ఇతరుల గొడవలను కూడా మనసులోకి తీసుకుని పడుకుంటున్నాం. ఇలాంటి అలవాట్లు గాఢ నిద్రకు అడ్డుపడుతుంటాయి. మనం ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నామో తెలుసుకోవడానికి ఒక చిన్న పరీక్ష చేసుకోవచ్చు. ఉదయం నిద్ర లేవగానే మన ముఖాన్ని అద్దంలో చూసుకుంటే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉందో తెలిసిపోతుంది. కావాలంటే మనం నిద్రిస్తున్న సమయంలో మన ఫోటో ఒకటి తీసి చూడమని ఎవరైనా అడగవచ్చు. నిద్రలో కూడా మన ముఖం ఎంత ప్రశాంతంగా ఉందో చూస్తే మన మనసు ఎంతవరకు శాంతిని పొందుతుందో కూడా అర్థమవుతుంది. రోజంతా మనం పడిన కష్టాలు మరియు రాత్రి పడుకునే ముందు మనసులో నింపుకున్న విషయాలు మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన మెదడులో ప్రాసెస్ అవుతూ ఉంటాయి. ఆ ఆలోచనల ప్రభావం మన ముఖ కవళికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే పడుకునే ఒక గంట ముందు ఫోన్, టీవీలను పూర్తిగా నిలిపివేయాలి. నెగిటివ్ కంటెంట్ అంటే కేవలం గొడవలు మాత్రమే కాదు, మన ఆత్మస్థితిని దిగజార్చే ఏ విధమైన ఆలోచనలు లేక వైబ్రేషన్స్ అయినా నెగిటివ్ కంటెంట్ కిందకే వస్తాయి. రాత్రి పడుకునే ముందు 15 నుండి 20 నిమిషాల సమయాన్ని కేటాయించి దైవిక జ్ఞానాన్ని మనసులో నింపుకుని నిద్రపోవాలి. మీరు కనుక ప్రతిరోజు ఇలా చేస్తే 1 నెల తర్వాత మీ నిద్రలో ఎంతో ప్రశాంతత కనిపిస్తుంది. ఆ సమయంలో తీసిన మీ ఫోటోలో కూడా ముఖంలో ఒక విధమైన స్థిరత్వం మరియు గాఢ నిద్ర యొక్క లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కేవలం మాటలు కాదు, చాలా శాస్త్రీయమైన పద్ధతి. రాత్రి పడుకునే ముందు 15 నిమిషాల పాటు ఇది మనం ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలి, మర్చిపోకూడదు. శాస్త్రీయంగా నిరూపించదగిన ఫలితం. భయంకరమైన కలలు, ఆందోళన కలిగించే కలలు ఎందుకు వస్తాయంటే రోజంతా మనం అలాంటి నెగిటివ్ విషయాల్ని మనసులో నింపుకుంటాం. కాబట్టి ఆ నెగిటివ్ కంటెంట్ని తొలగించి మంచి ఆలోచనలను నింపుకుంటే కలలు కూడా ఆటోమేటిక్గా మారుతాయి. రోజును జ్ఞానం మరియు మెడిటేషన్ ప్రారంభించడం, అలాగే రోజును అదే రీతిలో ముగించడం ద్వారా చాలా కీలకం. ఉదయం మరియు రాత్రి పడుకునే ముందు ఈ 2 సమయాలలో మన ఉపచేతన మనసు చాలా చురుగ్గా ఉంటుంది. ఈ సమయంలో మనం దేన్ని విత్తనంగా నాటుతామో అదే మన జీవితంలో ఫలితంగా వస్తుంది. ఈ 2 సమయాల్లో క్రమశిక్షణ పాటిస్తే మనం మన అంతర్గత ప్రపంచానికి యజమానిగా మారడం ఆటోమేటిక్గా మొదలు పెడతాం. అప్పుడు మన ఆలోచించే విధానం మారుతుంది. మనం సరైన ఆలోచనలు మాత్రమే ఎంచుకుంటాము. మన బుద్ధి సరైన నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటుంది. మనలోని ఒరిజినల్ సంస్కారాలు మరింత క్రియాశీలంగా మారుతాయి. నెగిటివ్ ఆలోచనలు అప్పుడప్పుడు వచ్చినా అవి మన మనసుని ఎక్కువసేపు ప్రభావితం చేయకుండా వెంటనే తొలగిపోతాయి. ఇలా మన సంస్కారాల్ని మనం ఉన్నత స్థితిలోకి తీసుకుని వెళ్ళవచ్చు. మీరు మీ అంతర్గత ప్రపంచానికి రాజుగా మారినప్పుడు మీ ఆరోగ్యం, మీ సంబంధ బాంధవ్యాలు మరియు మీ పనితీరు కూడా క్రమశిక్షణతో కూడిన పద్ధతిలో సాగడం మొదలవుతుంది. మీరు మీ సమీపంలోని ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్తున్నారా? ఒకవేళ వెళ్ళకపోతే మీ దగ్గరలో ఉన్న కేంద్రానికి వెళ్ళడం ప్రారంభించండి. మీరు అక్కడికి వెళ్ళి జ్ఞానాన్ని పొందితే మీ జీవితంలో ఎంతటి మార్పు వస్తుందో మీకే అర్థమవుతుంది. మనం ప్రస్తుతం లోతైన శక్తి లేని ప్రపంచంలో జీవిస్తున్నాం. కాబట్టి మనల్ని మనం ఉన్నతమైన శక్తివంతమైన స్థితిలో ఉంచుకోవాలంటే ప్రతిరోజు ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళడం చాలా ముఖ్యం. అక్కడ పొందే జ్ఞానం, శక్తి మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఏదో ఒక రోజు వెళ్ళడం కంటే రోజు వెళ్ళడం వల్ల మన స్థితిని కాపాడుకోవచ్చు. భగవంతుని మహావాక్యాల్ని కేవలం ఫోన్ లేక టీవీ లేక యూట్యూబ్ ద్వారా వినడం కంటే ఆధ్యాత్మిక
కేంద్రానికి స్వయంగా వెళ్ళి అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని వినడం ద్వారా చాలా ప్రభావితం అవుతుంది. ఫోన్ ద్వారా వింటే మనం ఆ శక్తిని పూర్తిగా గ్రహించలేకపోవచ్చు. కానీ కేంద్రంలో రాజయోగం చేసిన తర్వాత జ్ఞానాన్ని వింటే అది మన మనసులో ఒక బ్లాటింగ్ పేపర్ లాగా లోతుగా ముద్రితమవుతుంది. ఇలా క్రమం తప్పకుండా కేంద్రానికి వెళ్ళడం ద్వారా మన శక్తి స్థాయి పెరుగుతుంది. దాని ద్వారా మన ఆలోచనలు, బుద్ధి మరియు సంస్కారాలపై మనకు నియంత్రణ లభిస్తుంది. ఈ పద్ధతుల్ని అనుసరించడం వల్ల మన మనసుకి, బుద్ధికి మరియు సంస్కారాలకు యజమానులం అవుతాం. ఆటోమేటిక్‌గా అవుతాం. కాబట్టి మీ జీవితంలో ఈ పద్ధతుల్ని కేవలం వినడమే కాకుండా వాటిని భాగంగా చేసుకోవాలి. ఇలా చెప్పడం ఇలా చెప్పింది చేయడం వల్ల మీ జీవితంలో మీ యొక్క నియంత్రణ మనస్సు మీద ఉండదు, మీ మీద ఉంటుంది. ఓం శాంతి.